ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటాడు అనేది మనమేం చెప్పలేం కదా. ఇప్పుడు ఇడుమ ఇవాళ చనిపోద్దండి, ఇప్పటిదాకా అడవిలో ఉంటాడని అనుకున్నాం మనం. మరి ఇవాళ దీని ద్వారా ఏంటంటే బయటకు వచ్చిండ్రు, వాళ్ళు సెటిల్ కావడానికి బయటకు వచ్చినట్టుగా ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి దేవుజీ ఎక్కడుండని మనం ఎవరైనా చెప్పలేము. దేవుజీ కానీ, గణపతి కానీ, లేకపోతే ఇంకా అనేక మంది సీసీ మెంబర్లు కానీ ఎవరెక్కడో మనకు ఎవరికి తెలియదు. మనకు తెలిస్తే వాళ్ళు అంటే అవకాశమే లేదు కదా. కాబట్టి వాళ్ళు ఎక్కడున్నప్పటికీ వాళ్ళు ఈ మొత్తం పరిస్థితిని వాళ్ళు అర్థం చేసుకుని ఏంటంటే తప్పదు, ఇది అవమానమే. సరెండర్ అంటే కూడా అవమానమే అయినప్పటికీ కూడా తప్పదు, అంతకంటే గత్యంతరం లేదు. అవమానమే, బాధాకరమే అయినప్పటికీ కూడా తిరిగి వచ్చి ప్రజానికలు పనిచేయడమే సరైన మార్గం తప్ప అవకాశం లేదు కదా అనేది నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళకి విజ్ఞప్తి చేసుకుంటూనే ప్రభుత్వాన్ని కూడా ఈ పద్ధతులు పుట్ట దొరికిన వాళ్ళని చంపడం మాత్రం ఇది ఒక దుర్మార్గమైనది, ఇది తప్పుడు విధానం అది. కాబట్టి ఏంటంటే ప్రభుత్వము మిగిలిన ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ అయిందని అంటుండ్రో వాళ్ళని చంపడం మాత్రం సరైనది కాదనేది నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.